గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం అనమాట. మీరు కూడా బాగుండాలి. ఈరోజు మధ్యాహ్నం నుంచి వ్లాగ్ స్టార్ట్ చేసినాను అనమాట. ఎందుకంటే మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము. సో అందుకనేసి అన్నీ కబోర్డ్స్ ఏమేమి సామాన్లు ఉన్నాయో అన్నీ సర్దుకుంటున్నాం అనమాట. ఇక్కడ కబోర్డ్ ఎందుకు ఇప్పుతున్నామంటే కబోర్డే ఎత్తుకోవడానికి స్టెప్స్ మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము, తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది అనమాట. సో అందుకనేసి ఇప్పేసి పెట్టుకుంటే పలకలు ఎత్తుకొని పోవచ్చు కదా అనేసి అన్నీ ఇప్పేసి పెట్టుకుంటే బెటర్ కదా అని ఇప్పేసి పెడతాన్నాం అనమాట. ఒక్కొక్కటి సర్దుకుంటున్నాము. ఇది ఇంజనీరింగ్ వుడ్. ఓకే, ఏంటంటే ఇదంతా చెక్కల పొడి ఉంటుంది కదా, ఆ పొడిని అంతా మిషన్లోకి వేసి ఒక ప్రెస్సింగ్ చేసి గమ్ వేసి గమ్ముతో తయారు చేస్తారు. ఇట్లా బోర్డులకి ఇట్లా దాంట్లోకి. ఇప్పుడు బయట మార్కెట్లో దొరికేటివన్నీ అర్ధానికి అర్థమన్నీ అట్లాంటివే, అందుకే తక్కువ రేట్ అవి. అంటే చాలా రోజులు బాలికి రావా? నేను ఇంకేంటికి పూజ రూమ్ వుడ్తో చెప్పాలంటే అంటే నువ్వే రెడీ చేస్తాను అంటున్నావు కదా పూజ రూమ్. నేనే చేస్తాను. కానీ వుడ్లో ఎన్ని రకాలు ఉంటాయి గోము? ఇట్లా పుడి రాలుతుంది. చాలా రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అదని తెలుసుకునే కైలా ఇట్లా ఓపెన్ చేస్తే తెలిసే కయ్యేది. అంతా ఇప్పేసిన తర్వాత అర్థమవుతుంది, ఇప్పేయకుంటే తెలిసేలేదు ఆడ. చూడు ఇక్కడ తెలిసిపోతుంది ఇంజనీరింగ్ వుడ్ అని. అట్లా ఈ ఓ టిప్పు అట్లా ఎత్తిపోయేది అవుతుంది అంతే కదా. ఆ మధ్యలో అదో టిప్పేసి ఇంకా ఇది ఒకటి పెట్టినారు అంతే, బిగిన్ కానీ బిగించింది. మనం ఇన్ని రోజుల నుంచి చూసుకోలేదు కదా, ఊరికి పెట్టిండేదే నాది. పెట్టిండేది ఊరికి రబ్బర్లు వేసి రబ్బర్లా కరుచుకునేది అట్లా. మళ్ళీ మనం వేస్తే కరుచుకుంటుంది రబ్బర్లకి. కరుచుకోవాలి మళ్ళీ మనం స్కూల్ వేసుకోవాలా. పక్కన అంత పోయింది. పేపర్స్ భద్రం. బీమ్ ప్యాక్ దీని మీద పడినాయి కదా. లడ్డు నీకోసం ఏదో చేసిన తినిపోలడ్డా. నీకు చెప్పాలేమో కబోర్డ్ ఇప్పేది కూడా. దీని కింద పెట్టేసి ఆ పలకలు పెట్టేది ఇట్లా పీసులు కట్ చేసి స్క్రూ లేదు బిగించుకునేది అంతే అంతే. అది బయటకు పోతే 10,000 అడుగుతారు వాళ్ళ. ఎక్కడ పెద్ద డోర్లు అయితే లోపల పెట్టేకి ఎట్లా అవుతుందా? పట్టరా ఆడబడుతుందా? పట్టవంటే పట్టియాలి మళ్ళా. అట్లాంటివేమే ఏమో నీకు తెలిసినట్లు మాకు తెలియదు కదా. తినేది తెలుసా? వేసేసాడు, బాగా వేసేసాడు. తెలుసు, తినేది ఎవరికైనా తెలుస్తుంది. రాలేడా లడ్డుగానికి స్నాక్స్ అని ఇంట్లో లెగ్ పీసులు 2 ఉంటే అవి ముందు రోజు తెచ్చిపెట్టినవి, అవి ఫ్రై చేసినాను అనమాట. బాగుండే టేస్టీగా. కానీ మా హస్బెండ్ తినలేదనమాట. ఆయన అంతగా తిండు, ఎక్కువ కొంచెం తిని ఇచ్చేసాడు. వీడైతే ఐస్ క్రీమ్స్ అందరూ కొరుక్కొని తినేస్తాడు అంతా. ఏందో తిన్నట్లా, ఐటమ్ తిన్నట్లా. ఎట్లుంది లడ్డు? అప్పకి లడ్డు మండి పీరం టేస్ట్ నచ్చింది. అట్లే కొరికే చికెన్ ఇట్లా దా చూసుకు తెచ్చుకో. ఎక్కడ పట్టుకోనుకో ఇది వెడ్నెస్డే మేము ఇండ్లంతా సర్దుకున్నాం అనమాట. థర్స్డే మధ్యాహ్నము పిల్లలు మా ఆయన వచ్చేంత వరకును సర్దుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి 4 గంటలకు 5 గంటలకు అట్లా వచ్చినాము. వచ్చి ఈ కొత్త ఇండ్లు ఏదైతే తీసుకున్నామో ఆ ఇండ్లు మొత్తం అంతా క్లీన్ చేసి, చాలా గలీజ్గా ఉండే, మొత్తం అంతా క్లీన్ చేసేసి విండోస్ మొత్తం అన్నీ. మళ్ళీ ఇంటికి పోయే తలకు 9 గంటలు అయింది అనమాట. కిచెను కొంచెం డర్టీగా ఉండే, సో అదంతా క్లీన్ చేసేపాటికి నీట్గా ఒకేసారి చేసేసిపోతే మళ్ళీ చేసే పనులు మనం వీక్లీ చేసుకుంటాం కదా, చేసుకునేది అవుతుంది అని ఒకేసారి నీట్గా క్లీన్ చేసేసి అంతా వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే ఫ్రెష్గా వచ్చి ఊరికే పూజ చేయాలనేసి. ఇంకా నెక్స్ట్ డే కూడా ఆ రోజు అన్నీ తీసుకొని సరుకులు ఏమేమి కావాలో, పూజకి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ తీసుకొని ఇంటికి పోయి నెక్స్ట్ డే మార్నింగ్ 4 గంటలకి నేను లేచేసి స్నానం చేసి వాళ్ళు కూడా స్నానం చేసేసుకొని పొద్దున్నే వచ్చి సింపుల్గా చేసుకున్నాం అనమాట పూజ. ఎందుకంటే
ఆ రోజు స్కూల్ ఉండే, మా ఆయనకి డ్యూటీ ఉండే, సో అందుకనేసి సింపుల్గా చేసుకున్నాము. చాలా ఎక్కువసేపు కూడా ఆ ఇంట్లో లేమన్నమాట. ఈ 8 o'clockకి మోక్షిత్కి బస్సు వస్తుంది. సో బస్ టయానికి వెళ్ళిపోవాలని చెప్పేసి టిఫిన్ కానీ ఏం చేసింది లేదు ఇంట్లో. అన్నీ తెచ్చుకొని ఉడికి పూజ చేసుకొని కొంచెం పాయసం చేసుకొని తినేసినాము. ఆ పాయసం చేసిన వీడియోలు అవన్నీ క్లిప్పులు లేవన్నమాట. అప్పటికే లేట్ అయిపోతుంది, మేము 7:30 అవుతుంది అప్పటికే. ఇంకా ఇంట్లో చేయలేదు కాబట్టి ఇంకా బయటే హోటల్ నుంచి ఇడ్లీ తీసుకొని వచ్చేసి ఇంకా వానికి ఇడ్లీని వేసిచ్చి లడ్డుగానికి కూడా బాక్స్కి పంపించేసేసి ఆ రోజు పొద్దున్నే వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ వాళ్ళు కూడా. సో ఇంకా నేను ఒకదాన్నే ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి సర్దేవన్నీ సర్దేసుకొని అన్నీ పెట్టుకున్నాను అనమాట. నేను ఒకదాన్ని ఇంకేం ఆటో వాళ్ళు వచ్చినా షిఫ్ట్ చేసే అయ్యేది కదా, అన్నీ ఒకదాన్ని ఎత్తుకొని వచ్చి చేసే కాదు కాబట్టి ఇంకా వాళ్ళు 3 గంటలకు అట్లా వచ్చినారు ఇంటికి. అప్పుడు వాళ్ళని పిలిపించి ఇండ్లంతా షిఫ్ట్ చేసేసినాం అనమాట. ఏమేమి ఉన్నాయో అన్నీను. చాలా కష్టం ఇంట్లో షిఫ్ట్ చేయాలంటే. ఒక్కసారి ఇప్పుడు మేము ఆ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉండి, ఇంతకుముందు మీకు ఈ వీడియోస్ అన్నీ వస్తాయండి చూడ, ఆ ఇంట్లో ఉండి ఆల్మోస్ట్ 9 years అయిందనమాట. చాలా బాధ అనిపించింది ఆ ఇంటి విడిచిపెట్టేసి వెళ్ళొచ్చేస్తా అంటే. చాలా మెమోరీస్ ఉన్నాయి అక్కడ. చాలా గ్యాదర్ చేసుకున్నాం అనమాట ఆ ఇంట్లోన. సో కొంచెం ఫీల్ అయ్యాము వచ్చేటప్పుడు, కానీ పర్లేదు, రావాలా, ఎప్పుడు అక్కడే రెంట్ హౌసెస్ అంటే అక్కడే ఉండదు, ఆడ వెళ్ళి రావాల్సింది మనం ఎప్పుడైనా సరే. ఇంతే ఈరోజు వ్లాగ్. ఇది ఓల్డ్ హౌస్ అనమాట. అది ఎట్లుంది ఇప్పుడు సామాన్లను తీసిన తర్వాత ఎట్లుంది అనేది చూడండి. ఇంకా ఈ రోజుతో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏమైనా మాట్లాడే దాంట్లో, నా వీడియోస్ తీసే దాంట్లో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి నాకు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నేను నేర్చుకుంటాను మీ నుంచి అని చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. చెప్పండి. ఇంతే ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. టేక్ కేర్, బాయ్ బాయ్.